నిర్మల్ జిల్లా సారంగపూర్లో స్థానిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. గ్రామ ప్రగతి కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేయండి అంటూ మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కునేరు భూమన్నకు మద్దతుగా మండల కేంద్రంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీహరిరావు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా ఇప్పటికే సారంగపూర్ గ్రామానికి 60 ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇలాంటి మరిన్ని సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు అందాలంటే కునేరు భూమన్నను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా యువ నాయకుడు భూమన్న ముందుకు సాగుతున్నారని ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, భూమన్న మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సారంగపూర్లో ప్రస్తుతం కునేరు భూమన్న ప్రచారం ఎన్నికల హాట్ టాపిక్ గా మారింది. వర్గంలో 3500 ఇళ్లు మరి సారంగాపూర్ మండల కేంద్రంలో కూడా 60 ఇళ్లకు మంజూరు ఇచ్చినమన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎవరికి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి మరి ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇచ్చినాం. రేపు మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో ఎవరికి ఇంకా అవసరం ఉన్నాయో వాళ్ళలో కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎవరికైతే ప్లాట్లు లేవని చెప్తున్నారో వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ఇవ్వబోతామని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తూ మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ మన గ్రామంలో ఉన్నటువంటి కోనేరు భూమన్న గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించినట్టయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మా అందరి తోడ్పాటుతోని ఆయన కృషి చేస్తాడని, అనేక సమస్యల పరిష్కారం చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ చివరిగా ఉంగరం గుర్తుకే, దయచేసి అందరూ అనాలి, అక్కడ నాకు అందరూ అనాలా, ఉంగరం గుర్తుకే